హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మొత్తం నేను మా డాడీ వాటర్ ప్రూఫింగ్ వర్క్ గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. నేను స్టార్టింగ్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు మా డాడీ వర్క్ గురించి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయని చెప్పి నెక్స్ట్ వీడియో కూడా అదే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా డాడీ చూపించే వర్క్ అయితే ఓవరాల్గా టెర్రస్ వర్క్ అనమాట. మొత్తం వాటర్ ప్రూఫింగ్ మాత్రమే చేస్తారు, అంటే టెర్రస్ మీద. ఇలాంటివే కాకుండా ఇంకా చాలా వర్క్స్ కూడా చేస్తారు. సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి కావాల్సిన వర్క్స్ అన్నీ చేస్తారనమాట వాటర్ ప్రూఫింగ్వి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, నాకు ఇలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తున్నాను. ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా మేము చెప్తే అలాంటి వీడియోస్ చేయొచ్చు. వీడియోస్ చూస్తారు, కమెంట్ చేయరు, లైక్ చేయరు. మేము అన్ని కంటెంట్స్ చేస్తున్నాం కానీ ఎట్లాంటి కంటెంట్ మాకు సెట్ అవుతుంది అని చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది. వీడియో చూసి స్క్రోల్ చేస్తే సరిపోదు కదా, మాకు కమెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఒక కంటెంట్ బాగుంది అంటే ఆ కంటెంట్తోనే రన్ అయిపోవచ్చు ఛానల్. అట్లా ఏం చెప్పకుండా జస్ట్ మీరు చూస్తూ వెళ్ళిపోతే మాకు ఏ వీడియోస్ చేయాలో అర్థం కాదు కదా. అందుకోసమని వీడియో చూసిన వాళ్ళు మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాము. మా డాడీ ఓవరాల్గా మొత్తం ఇదే వర్క్స్ అయితే చేస్తారనమాట. ఇప్పటి నుంచే కాదు, మా డాడీ స్టార్టింగ్ నుంచి ఈ సివిల్ కాంట్రాక్టర్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ ఫాదర్స్ కూడా, మీ పేరెంట్స్ కూడా ఎలాంటి వర్క్స్ చేస్తారో కమెంట్ చేయండి. ఇక్కడ చూపించిన వర్క్స్ అన్నీ ఈ వీడియోలో అన్నీ మా డాడీ చేసినవే అనమాట. మా డాడీ ఇవే కాకుండా ఇంటీరియర్ వర్క్, డెకరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. మీకు కూడా కావాలి అని అంటే ఈ కింద నేను పెట్టే లింక్ అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని డీటెయిల్స్ పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇవనే కాదు, అసలు సివిల్ వాటర్ ప్రూఫింగ్లో ఎలాంటి వర్క్స్ ఉన్నా కానీ ఓవరాల్గా మా డాడీకి అయితే అన్ని వర్క్స్ తెలుసు, అన్నీ చేపిస్తారు. మా డాడీ దగ్గర మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఒక 20 to 25 లేబర్స్ అయితే వర్క్ చేస్తారనమాట. వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి మా డాడీ దగ్గర ఈ లేబర్స్ అందరూ మా డాడీ దగ్గర అయితే చాలా ఇయర్స్ నుంచి అయితే వర్క్స్ చేస్తున్నారనమాట. ఇప్పటి నుంచే కాదు, లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు. డైలీ లేబర్ అంటారు కదా, అట్లా చాలా ఇయర్స్ నుంచి అయితే మా డాడీ దగ్గర చేస్తున్నారు. మా డాడీ ఎప్పుడైనా బిజీగా ఉండి వెళ్ళకపోయినా కానీ వాళ్ళు కరెక్ట్గా వర్క్ అనేది చేస్తారు. మా డాడీ సపరేట్గా ఆఫీస్ కానీ అలా ఏం పెట్టుకోలేదు. ఆయనకి ఏమైనా వర్క్ ఉండి వెళ్ళకపోతే మాత్రము వీడియో కాల్స్లో వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకుంటారనమాట. మీకు కూడా ఇలాంటి వర్క్ ఏమైనా కావాలి, చేయించుకోవాలి అని అంటే నేను కింద లింక్ పెడతాను, అందులో కాంటాక్ట్ అయిపోతే మీకు మొత్తం తెలుస్తుంది ఈ వర్క్ గురించి. మేము మోస్ట్లీ అయితే మాకు ఖాళీ దొరికినప్పుడు అయితే వీడియోస్ ఎడిటింగ్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ ఇవి చేయడానికే మాకు టైం అయితే సరిపోతుంది. అండ్ మేము ఎన్ని వీడియోస్ చేసినా కానీ మీ సపోర్ట్ లేనిది అయితే ఏం కాదు కదా. మీ సపోర్ట్ చేస్తేనే మాకు వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. మాకు వీడియోస్ ఎన్ని చేసినా, ఎన్ని పోస్ట్ చేసినా కానీ మీ సపోర్ట్ లేనిది అసలు అవి చేసిన దానికి వాల్యూ ఉండదు. మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాము అని అంటే ఒక 1 డేలో అట్లీస్ట్ ఒక 30 అయినా 40 అయినా లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో చేయాలనిపిస్తుంది. కానీ పెట్టినాక ఒక్క రోజులే కాకపోయినా అట్లీస్ట్ 2 డేస్కి అయినా వ్యూస్ కానీ లైక్స్ కానీ పెరిగితే చేయాలనిపిస్తుంది. కానీ అసలు మీ సపోర్ట్ లేనిది అయితే ఏది కాదు. యూట్యూబ్ ఛానల్ అంటేనే సోషల్ మీడియా కాబట్టి ఈ సోషల్ మీడియాలో మీ సపోర్ట్ లేనిది అయితే ఏది కాదు. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం యూట్యూబ్ చూసేవాళ్ళు తగ్గిపోయారు, చేసేవాళ్ళు పెరిగిపోయారు కాబట్టి చూసేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు యూట్యూబర్సే సపోర్ట్ చేసుకోవాలన్నమాట. మాకైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేదు. మాకు వచ్చిన ఎడిటింగ్, మాకు వచ్చిన వీడియోస్ ఓన్గానో, ఓన్ వాయిస్తోనో, రీల్స్ ఏదో ఒకటి చేసుకొని అప్లోడ్ చేసుకోవడం తప్పించి సపరేట్గా మాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎవ్వరూ లేరు. మొత్తం మా ఓన్ క్రియేటివిటీతోనైతే ఈ ఛానల్ రన్ అవుతుంది. అలానే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ సపోర్ట్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఎప్పుడు ఇలానే చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. మేము ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను. లాస్ట్ ఎండ్లో మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే అని చెప్పి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే ఇదంతా అవుతుంది. మన ఛానల్ ఇంకెంతో ముందుకు వెళ్తుంది కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాను.
మీరు చేస్తారనే సపోర్ట్, మేము ఎన్ని రోజులైతే ఛానల్ రన్ చేస్తామో అన్ని రోజులు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాం అనమాట. మా డాడీ దగ్గర చేసే లేబర్స్ మాత్రం కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఎందుకు అని అంటే ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళకు ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా పర్సనల్గా కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మా డాడీ అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేశాడనమాట. అందుకోసమని ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు మా దగ్గరే వర్క్ చేస్తున్నారు. మా డాడీ వాళ్ళని అసలు ఏమనరు. వాళ్ళు తప్పు చేస్తే ఎలా చేయాలి అని దాన్ని కరెక్ట్ చేసి చెప్తారు, కానీ వాళ్ళని తిట్టడం కానీ అలా ఏం చేయడు. కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకున్న ఒక ట్రస్ట్తోనే ఈ మా డాడీ వర్క్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడు మా డాడీ వర్క్ ఇలానే రన్ కావాలి అని మీరు కూడా కోరుకోండి. అలానే నేను చెప్పినట్టే మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్ వర్క్ డెకరేషన్ ఇక్కడ నేను చూపిస్తున్న పిక్చర్స్లో ఇవన్నీ ఇంటీరియర్ వర్క్ డెకరేషన్ ఇవన్నీ మా డాడీ చేసినవే అనమాట. అందుకోసమని ఇక్కడ నేను పిక్చర్స్ అయితే కొన్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసి నచ్చితే మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.